నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 17వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకా నహంతి నిభజ్యతే. తాత్పర్యం: ఎవరికైతే ఇటువంటి అహంకార భావన లేకుండా ఉంటుందో, ఎవరి బుద్ధికి కర్మ ఫలముల యందు ఆసక్తి ఉండదో, అటువంటి వాడు ఈ లోకంలో చంపడం లాంటి పనులు చేసినా అతనికి ఆ కర్మ ఫలములు బంధనాలు అంటవు. ఈ శ్లోకము కేవలం అర్జున్ని ఉద్దేశించి చెప్పాడు కృష్ణుడు. నేను ఈ యుద్ధం చేస్తున్నాను, అందరినీ చంపుతున్నాననే భావన లేకుండా ఇది క్షత్రియ ధర్మమని యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఎవరినైనా చంపితే ఆ పాప ఫలము నీకు అంటవని అర్థం. కానీ ఈ శ్లోకం చదివి ఎవరినైనా చంపి నేను చేయలేదు, నా చెయ్యి ఆ చేతిలో ఉన్న కత్తి చేసిందంటే కుదరదు. మరి కృష్ణుడు ఇలా ఎందుకు చెప్పాడు అని అందరికీ సందేహం రావచ్చు. కృష్ణుడు భగవద్గీత చెప్పే సమయంలో ఎదురుగా సైన్యాలు మోహరించి ఉన్నాయి. వారితో యుద్ధం చేయడం అర్జునుడి కర్తవ్యం. యుద్ధం చేస్తే వారు చస్తారు. ఆ సందర్భంలో అర్జునుడికి ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూపించి కృష్ణుడు అలా చెప్పి ఉండవచ్చు. దానిని సాధారణ జనం తాము ఏ వృత్తులు చేస్తున్నారో వారి వారి కర్తవ్య కర్మలకు అన్వయించుకోవచ్చు. అంతేకాని ఎవరిని చంపినా ఏమీ కాదనే వితండవాదం చేయకూడదు. అంతా నేనే చేస్తున్నాననే అహంకారం, కర్తృత్వ భావన లేకుండా ఏ పని చేసినా ఆ కర్మ యొక్క ఫలితములు అతనికి అంటవు. అతనికి ఆ కర్మ వలన కలిగే బంధనములు బాధించవు. ఓ అర్జున, నీవు కూడా ఇటువంటి బుద్ధి కలిగి ఉండాలి. నేను ఈ యుద్ధము చేస్తున్నాను, నేను వీరిని అందరినీ చంపుతున్నాను, వీరంతా నా చేతిలో చేస్తున్నారు అనే భావన వదిలిపెట్టి యుద్ధము చెయ్యి. అప్పుడు నీవు ఈ యుద్ధంలో ఎంతమందిని చంపినా నీవు ఎవరిని చంపనట్టే. ఈ యుద్ధం వల్ల కలిగే పాపములు నీకంటవు. ఎందుకంటే నీ విద్యుక్త ధర్మం నీవు నిర్వర్తిస్తున్నావు కాబట్టి. అంటే లౌకికంగా చూస్తే ఈ యుద్ధం రావడానికి, ఇందులో జనం చావడానికి నీ ఒక్కడివే కారణం కాదు, ఎన్నో కారణాలు. అంతా నా వల్లే జరుగుతుందనుకోవడం నీ అజ్ఞానం. అందుకని లేచి యుద్ధం చేయని కృష్ణుడు అర్జునుడికి ఓ చురకంటించాడు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ విశ్వాన్ని పరమాత్మ స్వరూపంగా చూసేవారికి, అందరిలో ఆత్మస్వరూపుడుగా పరమాత్మ ఉన్నాడు అని భావించేవాడికి, నేను ఇదంతా చేస్తున్నానన్న అహంకారము, కర్తృత్వ భావన లేనివానికి, దేనితోనూ సంగము పెట్టుకోని వాడికి, తాను వేరు, ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారం వేరు అని అనుకునేవారికి, తాను ఆత్మస్వరూపుడినని భావించేవాడికి ఏ బంధనము కలగదు. తనలో ఉన్న ఆత్మ, సైనికులలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు చంపేవాడు ఎవడు, చచ్చేవాడు ఎవరు చంపరు, చావరు. ఈ శరీరం అనిత్యము, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు పోతుంది. కాబట్టి నేను చంపుతున్నానని అనుకోవడం అవివేకం. కానీ ఈ సూత్రం అందరికీ వర్తించదు. యుద్ధమే తన విద్యుక్త ధర్మమైన అర్జునుడు లాంటి వారికి వర్తిస్తుంది. కానీ ఈ సూత్రము హత్యలు, దోపిడీలు, మానభంగాలు చేసేవారికి వర్తించదు. సైనికులకు, పోలీసులకు, న్యాయాధికారులకు, ఉరితీసే తలాలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వారు స్వలాభం కోసం తాము చేస్తున్నామనే కర్తృత్వ భావంతో చేయడం లేదు. అది తమ విధి నిర్వహణ కాబట్టి చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ కృష్ణుడు అందరినీ చంపమని మనకు అనుమతిచ్చాడు. ఎవరిని చంపినా చంపనట్టే అని నేరాలకు పాల్పడకూడదు. మానవునిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. దేహము, ఇంద్రియములు, మనోబుద్ధి, అహంకారములు వేరుగా ఉన్నాయి. నేను ఆత్మస్వరూపుడను అని అనుకునే వారికి ఈ ఇంద్రియములతో చేసే పనులతో సంబంధం లేదు. అతడు చేసే కర్మలు కానీ, కర్మ ఫలములు కానీ అతనికి అంటవు. ఏ పని చేసినా దాని వలన కలిగే ఫలితముల మూలంగా వచ్చే పుణ్యము, పాపము కేవలం మానవునికి ఆ పని మీద ఉన్న ఆసక్తి, అనుబంధము, సంగము, నేనే చేస్తున్నాననే కర్తృత్వ భావన, వీటి వలన వచ్చినదే. ఇవి లేకపోతే ఆ కర్మ వలన కలిగే పాప పుణ్యములు, సుఖ దుఃఖములు
ఆ మానవునికి అంటావు. అర్జునుడు క్షత్రియుడు, దుష్ట శిక్షణ అతని ధర్మం, యుద్ధము చేయడం అతని ప్రవృత్తి, కర్తవ్యం. పైగా ఈ యుద్ధము రావడానికి అర్జునుడు కారణం కాదు. సుయోధనుని లోభత్వము, శకుని కుటిలత్వము, ధృతరాష్ట్రుని పుత్రప్రేమ, రాజ్యము పట్ల భీష్మునికున్న నిబద్ధత, దుష్టులైన రాజులందరూ దుర్యోధనుని పక్షాన చేరడం, పాండవులను మోసంతో జయించి వారి రాజ్యం అపహరించి వారిని అవమానించి అడవుల పాలు చేయడం, పాండవులలో 13 ఏళ్ల పాటు రగిలిన పగ, ప్రతీకారం, ఇవన్నీ కారణాలు. పాండవులు వారి మానాన ఇంద్రప్రస్థం పరిపాలించుకుంటే యుద్ధం రాదు. ఎందుకు పనికిరాని ఖాండవప్రస్థం ఇంద్రప్రస్థముగా మార్చి రాజసూయాగం చేసి సుఖంగా ఉన్న పాండవులను చూసి దుర్యోధనుడు వారి మీద ద్వేషము, పగ పెంచుకోకపోతే ఈ యుద్ధం రాదు. అంతా నాకే కావాలి, నాకంటే ఎవరు అధికంగా ఉండకూడదనే లోభత్వం దుర్యోధనునిలో లేకపోతే యుద్ధం రాదు. కొడుకులు ఏమి చేసినా గుడ్డిగా ధృతరాష్ట్రుడు తల ఊపకపోతే యుద్ధం రాదు. నేను హస్తినాపురమునకు రక్షకుడను మాత్రమే, ఏమి జరిగినా నాకు సంబంధం లేదనే నిర్లిప్తత భీష్మునికి లేకుంటే, తన కళ్ళ ఎదుట జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను భీష్ముడు వారించి ఉంటే యుద్ధం రాదు. ధర్మరాజులో ద్యూత వ్యసనము లేకపోతే యుద్ధం రాదు. శకుని తన చావు తెలివితేటలు ఉపయోగించి పాండవుల సర్వస్వము అపహరించి ఉండకపోతే, వారిని అడవులకు పంపకపోతే యుద్ధం రాదు. కనీసం కృష్ణుని మాటలు విని పాండవులకు 5 ఊళ్ళు ఇచ్చినా యుద్ధం రాదు. యుద్ధం రావడానికి ఇన్ని కారణాలు. ఇవన్నీ వివిధ వ్యక్తుల మనోబుద్ధి అహంకారాల వల్ల కలిగినవే కానీ కేవలం అర్జునుడి వల్ల కాదు. కాబట్టి అర్జునుడు ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉంది అనడం కేవలం అతని అవివేకం అని కృష్ణుడు చెప్పాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.